పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదా, మా బండి అన్న అన్నదంటే తప్పే ఉన్నది చెప్పుర్రి. రాజకీయం అన్నప్పుడు సవాల్ వచ్చే ముచ్చట్లు మాట్లాడుతూ అంటారు. దాంట్లో మళ్ళీ మా బండి అన్న అన్నది తప్పు అని మీరు ఎట్టెత్తా అంటారు చెప్పుర్రి నాకు. ఏంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టే అని మాట్లాడు తప్పు కాదా? మరి అసొంటప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు దేశాన్ని పాలించుతుంటే అదే దేశంలో మీ బండి సంజయ్ సారు ఎట్లున్నాడు చెప్పు? నోటికి ఎంత అంతే మాట్లాడతామంటే జనాలు ఊకుంటారు అనుకుంటున్నారే ఏంది మీ వాళ్ళు? సరే సరే, మా బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది ఆయన ఆత్మ విమర్శన చేసుకోవాలి. అరే రాజకీయం అన్నప్పుడు సవాల్ అయితే విమర్శలు చేస్తా అంటారు చాలా మంది. వాటి అన్నిటినీ సీరియస్గా తీసుకుంటే ఎట్లా అన్నాడు చెప్పు? అట్లా అనుకుంటే మొన్నటికి మొన్న SLBC అనే సొరంగంలోకి పోయిన 8 మంది కార్మికులను ఇంతవరకు సర్కారు బయటికి తీసుకురాలే. వాళ్ళ ప్రాణాలను కాపాడింది లేదు, ఏం లేదు. మరి అట్లా విమర్శలు చేయాలనుకుంటే మరి మేము కూడా బాగానే చేస్తాం. సర్కారు చేసే ప్రయత్నం సర్కారు చేయనే బట్టే కళ్ళు కానత్తలేవా నీకు? ఎట్లా నా తర్వాత నువ్వు నీ తర్వాత నేను అని ఓలకొగలు వంతులు పెట్టుకొని పోయి ఆ సొరంగం కాడ ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినట్ట. గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమని మాట్లాడతాడు? నీళ్లు ఆటరు కలుసుడు చేయబట్టి ప్రమాదం జరిగిందట, సొరంగం గుంగిందట. ఇదేనా మాట్లాడే తరీకా? ఏమో ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏ సోయిలుండి మాట్లాడిండో ఎట్లా నోరు విసికిందో గదా. నువ్వెందుకు రాజకీయం చేస్తున్నావు? తాల్తూ పచ్చిదానా, నేను రాజకీయం చేసుడు కాదే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే ఈ ముచ్చట్ను రాజకీయం చేస్తాడు ఎరికేనా? అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఏ పార్టీ వాళ్ళు? వీళ్ళ చెయ్యి పార్టీలే కదా. ఎవరికన్నా ఆపదస్తే ఎవరు పోయి ఆదుకోవాలి? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పాలిస్తున్న చెయ్యి పార్టీ సర్కారు పోయి ఆదుకోవాలి కదా. వద్దంటే చేసిన పని కాట పోయి కేసీఆర్ సారు సలహాలు ఇవ్వాలన్నట. ఇదైతే కరెక్టే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆ SLBC ప్రాజెక్టును నా హృదయం, నా కాలేయం, గుండె అని చెప్పుకునేటోడు. ఏది జరిగినా అది నా క్రెడిటే అని చెప్పుకునేటోడు. అసొంటప్పుడు ఈ ప్రమాదాన్ని కూడా గాయన క్రెడిట్ గానే చెప్పుకోవాలి. అగో అది అసలు ముచ్చట. అసలు ఆ తలకు మాసిన ప్రాజెక్టు వద్దంటే వద్దని కేసీఆర్ సారు మస్తు మలకల మొత్తుకున్నాడట. అది ఎంత డేంజరో అని చాలా మలకల చెప్పిండట. అయినా కూడా వీళ్ళు మరి ఆ 8 మంది ప్రాణాల మీదకి వచ్చినప్పుడన్నా ఈ సర్కారు యుగంతో పనిచేయాలన్నా వద్దా అసలు ప్రాజెక్టు ముచ్చట్ల మీద? నీ అవ్వ ఏ సర్కారైనా కార్మికుల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తుందానే? ఏదో అనుకోకుండా అయిన ప్రమాదానికి ఎవరేం చేస్తారు చెప్పు? కావాలని చేసిర్రని ఎవరైనా అంటారాని పిచ్చి ముఖంలో కట్టా. అట్లా కాదు, ఆ సొరంగంలో ఇరుక్కున్న 8 మంది కుటుంబాలకు అండగా బుల్డాల్సిన గీ సమయంలో మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏమైనా ఉన్నదా చెప్పు? ఇప్పుడు రాజకీయాలు చేయాల్సినటువంటి సమయమేనా? నువ్వే చెప్పిగా. ఆ SLBC సొరంగంలో ఇరుక్కున్న 8 మందిని బయటికి తెచ్చేటందుకు కేంద్రం నుంచి వెళ్ళి ఏమన్నా సాయం అడిగేటందుకు పోయిండు కావచ్చు. నీకు ఇన్నొద్దుల సంధి ఓ పావుకిలంతా గుద్దున్నది అనుకున్న తలికేయాల గాని కనీసం అర్ధపావు మందం దమాక్ కూడా లేదని ఈ ముచ్చటతోటి అర్థం అయిపోయింది. నీ వాళ్ళు కదా కొమ్మకోలో మొరంగొట్ట. ప్రధానమంత్రి మోడీ సార్ తోటి మాట్లాడేటందుకు విమానం టిక్కెట్లు కొనుక్కొని ఢిల్లీకి పోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఫోన్లో మాట్లాడితే సరిపోదా? చెప్పడా మాట్లాడా మోడీ సారు? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది చెప్పు? ఎట్లే ఉన్నది, ఎడ్లు ఎట్లే పోతుంది, వడ్లు వాగులో కలుతుంది అన్నట్టు ఈ MLC ఎలక్షన్ల గురించి వాళ్ళ రాహుల్ గాంధీ సార్ తోటో సోనియా గాంధీ మేడం తోటో మాట్లాడేటందుకు పోయినట్టున్నాడు. మంది అందరూ అనుకుంటూనే ఉంది ఈ ముచ్చట. ఏమోనే, నువ్వు మాట్లాడే మాటలు నిజమో అబద్ధమో తెలియదు కానీ గిసొంటి యాళ్ళల్లా రేవంత్ అన్న ఢిల్లీకి ఎందుకు పోయిండో ఏమో. గిసొంటి యాళ్ళ ఎలక్షన్ల ప్రచారాలు అవసరమా? ముఖ్యమంత్రి సారు అనేటాయనకు ఆ సొరంగంలో ఇరుక్కున్న 8 మంది కుటుంబాలు ఎంత బాధపడుతుండాలి? వాళ్ళకు పోయి ధైర్యం చెప్పాలనే సోయి ఉండాలనా వద్ద మన సర్కారు పెద్దలకు? అవును, అది నిజమే కావచ్చు కానీ అటు ప్రచారం కూడా అవసరమే కదనే పార్టీకి. దేహావుకోవాలి కదా కొదానా. ఇప్పుడు ఆ MLC సీటు ఓడిపోయినంత మాత్రాన చెయ్యి పార్టీ సర్కారుకు పోయేదే ఉన్నది, గెలిచినంత మాత్రాన కొత్తగా సర్కారుకి వచ్చేదే ఉన్నది చెప్పు? ఆయననే ఆల్ ఫోర్స్ నరేంద్ర అన్న ఓడిపోయినా గెలిచినా నాకు గాని నా పార్టీకి గాని వచ్చేదేం లేదు పోయేదేం లేదు అని. మరి అసొంటప్పుడు ఆ SLBC సొరంగంలో ఇరుక్కున్న 8 మంది దగ్గరికి పోయే టైం లేదు కానీ దినం MLC ఎలక్షన్లో ఓట్లు ఆడుకునేటందుకు ఎందుకు పోవాలి? ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి ప్రమాదం కాడికి పోయే టైము ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎలక్షన్ల ప్రచారానికి ఢిల్లీకి పోయేటందుకు మాత్రం టైము ఇంట్రెస్ట్ ఉంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. నేను పోయినా పోకపోయినా మంత్రులను పంపిస్తున్నా కదా అంటాడేమో.
వాళ్ళ చేయి పాచిలా ఎవరేం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే చక్కగా తెలియదు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారాట ఆ టన్నెల్లో ఇరుక్కున్న ఓ పెద్ద మనిషికి ఫోన్ చేస్తానట, మొదలు రింగ్ అయిందట, అట ఇంకా సిస్కాప్ అయిందట. అన్ని తలుపులు వేసుకొని నడింత కూర్చుంటేనే ఒక్కొక్క పారి సరిగ్గా సెల్లుకు సిగ్నలే ఉండదు, ఫోనే మోగది. అసొంటిది నడి జంగట్ల భూమి లోపల సొరంగంలో ఉన్న పెద్ద మనిషి ఫోను రింగ్ అవుతుందా? వినేటోళ్ళు చెవిటోళ్ళు అయితే చెప్పేటోళ్ళు చేయి పాచోళ్ళు అన్నట్టున్నది ముచ్చట. ఏమో మరి మంత్రి గారు ఏ కంపెనీ సిమ్ వాడుతున్నాడో, ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నాడో, సిగ్నల్ లేకపోయినా కలిసేటంత టెక్నాలజీ ఉన్నది కావచ్చు మంత్రి గారి ఫోన్కు. బయట మంది ఎవరేమనుకుంటారు అనేది జర్రంతనన్న ఆలోచన చేసుకోవాలి ఈ చెయ్యి పార్టీ లీడర్లైనా. సంవత్సరంన్నర గడతాందే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదా? ఎవల మంత్రి పదవులు వాళ్ళకి అప్పచెప్పి ఎవల పని వాళ్ళని చేయనిత్తలేరా? ఏం చేయాలి చెప్పు? ఇదేనా పద్ధతి తరీకా పాలన? అవును, ఇప్పటికీ 5 మంత్రి శాఖలు మన ముఖ్యమంత్రి సార్ చేతుల్నే ఉన్నాయి. మరి దీని గురించి ఆలోచన ఎందుకు వేసుకుంటలేదో ఏమో చేయి పార్టీ. ఆలోచన ఎట్లా చేస్తారు చెప్పు? చెయ్యి గుర్తు మీద గెలిచిన ఈ లీడర్లందరి చేతులు వీళ్ళ చేతులలో ఉన్నాయా? ఢిల్లీ పెద్దల చేతులలో వీళ్ళ చేతులు కాదు వీళ్ళ జుట్లు ఉండే. ఇక ఇజ్జత్ దక్కించుకోమనంటే ఎట్లా ఇజ్జత్ దక్కించుకుంటారు చెప్పు? రాష్ట్రంలో చెయ్యి పార్టీ పరిస్థితి గట్లనే ఉన్నది. సరే గాని నువ్వు ఈ పార్టీల ముచ్చట్లు ఇడిచిపెట్టి ఏదైనా వార్త తీసుకురాపో ముందుగాల. వార్త ఎక్కడికి గీర్తి ఎక్కడిది? ఆ 8 మంది సొరంగాలు ఇరుక్కున్నారు, పాపం బిడ్డలు ఎత్తున్నారో ఏందని నా బాధలు నేను ఉంటేనట్టు దీనికి వార్త కావాల్సి వచ్చిందట. వార్త అసలు ఆ చేయి పార్టీలో ఏ లీడర్ ఎవరితోటి మంచిగా కలిసి ఉంటారో, ఎవరి నడవ ఎవరి పంచాయతీలు ఉన్నాయో అసలు ఎవరికి అర్థం కానే కాదు. అంతేందుకు ఇవాళ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీటింగుల ప్రచారంలో స్టేజ్ మీదకి ముఖ్యమంత్రి రేవంత్ సార్ వస్తా అంటే కడవ లీడర్లు అందరూ లేచి నమస్తే పెడతా అంటే కనీసం నమస్తే పెట్టుడేమో కానీ ఆ కూర్చున్న కుర్చీల నుంచి కూడా లేచి నమస్తే పెడతలేడు మన జీవన్ రెడ్డి సారు. అవి అట్లున్నాయి వాళ్ళ బంధాలు బంధుత్వాలు. అవును, ఆ ముచ్చట పొద్దటి సంది వైరల్ అవుతున్నదే బగ్గనే. ఏం నడదేవుతుందో గా పంచాది. అయినా గా ముచ్చట్లు అటు ఉంచు కానీ ముందు నువ్వు పోయి ముసలిది గిర్ని కాడ బియ్యం పెట్టొచ్చిందట, పిండి పట్టించుకురాపో జల్దిన. మాగపోతా కంచి. అయినా ఈ రేవంత్ సారు ఢిల్లీకి ఎందుకు పోయిండో, కేసీఆర్ సారు వీళ్ళకెందుకు సలహాలు ఇవ్వాలనో, నీళ్లు వాటర్ కలుసుడు చేయబట్టి సొరంగం ఎందుకు గూడిందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఫోన్లు చేస్తే సొరంగంలో ఉన్నోళ్ళకు ఫోన్ ఎత్త రింగ్ అయిందో, నాకు ఇంతవరకు అంత చిక్తలే కదా ఈ ముచ్చట్లు సల్లగుండా. ఏడ మొదలు పెట్టి ఏడుకో పట్టుకపోయిండు చూసినారు మా ముసలోడు. బండి సంజయ్ అన్న ముచ్చట్ల మీద షురువు చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ కేంచి రేవంత్ అన్న ఎలక్షన్ ప్రచారంకు ముడి పెట్టి పెద్ద ముచ్చట్నే చెప్పిండు. కానీ రేవంత్ అన్న అయినా ఓ పారి గా టన్నెల్ కాడికి పోయి పరిస్థితి అరుచుకోవాల్సింది అని అంటున్నారు చాలా మంది తెలంగాణ పబ్లిక్. ఇక చూడాలి మరి ఈ ముచ్చట ముంగట చేయి పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో.